అంత మోసం చేస్తావు అనుకోలేదు. రాహుల్ ఎటు తిరుగుతాడో, ఎవరికి సాయం చేస్తాడో, ఎవరిని మోసం చేస్తాడో వాడికి తెలీదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. రాధిక అంటే పూస్తల్లి కాదు కదా. ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. నువ్వా? ఏంటి ఇంత ఆలస్యం? ఆకలితో నకనకలాడిపోతున్నా. ఏం ఆకలి? జోకు లేకుండా ముందు వడ్డించు. చాలు. బాస్, ఎన్నాళ్ళు ఈ అజ్ఞాతవాసం? శ్వేత చచ్చే వరకు. ఏ, నీకు కష్టంగా ఉందా? లేదు బాస్, మీరు రాకపోయేసరికి ఆఫీస్ అంతా బోసిగా ఉంది. రౌతులేని గుర్రం, బాస్ లేని ఆఫీస్ కంట్రోల్లో ఉండవు. సామెతలు బాగానే చెప్తున్నావు. నిజం బాస్, కస్టమర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇచ్చిన అడ్వాన్స్లు తిరిగి ఇచ్చేయమంటున్నారు. ఏం చేయమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. మారువేషంలో ఆఫీస్కి వస్తే ఎలా ఉంటుంది? మీరే వేషం వేసినా ఆ రాహుల్ గాడు పసిగట్టి మీ పని పడతాడు. అలా కాకపోయినా ఎవరో ఒకరు మీరు ఇక్కడున్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అందుకని నాదో చిన్న ఐడియా. ఏంటది? రామాయణంలో భరతుడు రాముల వారి పాదుకలు పెట్టి రాజ్యాన్ని పాలించాడు. అలాగని నా చెప్పులు పట్టుకెళ్ళి ఆ కుర్చీలో పెడతావా? అది అప్పుడు రాజులు కాబట్టి చెల్లింది. ఇప్పుడు అలా కాదు. మరెలా? మీ బదులు ఎవరినైనా ఆ సీట్లో కూర్చోబెడితే బాగుంటుంది. ఎవరో ఎందుకు? హ్యాపీగా నువ్వే కూర్చో. నేనా? పర్వాలేదులే. కానీ కూర్చుంటే ఏం లాభం? లావాదేవీలు చూడటానికి, పేమెంట్ చేయడానికి చెక్ పవర్ కావాలి కదా. అవును. మీరు బయటకొచ్చే వరకు నా పేరు మీద పవరా పటార్ని రాస్తే సరిపోతుంది. నీకు తెలివితేటలు ఎక్కువే ఉన్నాయి. అంటే నీ పేరు మీద పవర్ ఆఫ్ అతన్ని రాయాలి. అవును. చెప్పుల కథలు చెప్పి కొత్త ప్లాన్లు వేస్తే చెప్పు తెగుద్ది. నాకు తెలిసే నువ్వు కంత్రీలకే కంత్రీవి. ఈ పేరుతో కంపెనీలో వాటా కొట్టేద్దామనా, లేక మొత్తం కంపెనీని కొట్టేద్దామనా? చాలా ప్లాన్స్లో ఉన్నావు. బెడ్ మీద చోటిచ్చాను కదా అని ఇలాంటి ఆలోచనలు రానీకు. నా కోసం నువ్వు బాడీ మాత్రమే ఉపయోగించు. బ్రెయిన్ ఉపయోగించావనుకో, దీంతో బ్రెయిన్ మొత్తం తీసేస్తా. అడిగినప్పుడు మాత్రమే సలహాలు ఇవ్వు. పెరిగాయి. శ్వేత, తినమ్మా. నా బంగారు తల్లి కదూ, తిను. తినకపోతే ఆకలేస్తుంది తల్లి. తినమ్మా.
ఆకలిస్తే అన్నం తినాలని కూడా తెలియదు నీకు. తినమ్మా, తిన్నాక మనం ఆడుకోవచ్చు కదా. తినమ్మా. ఆ, ఇంకో ముద్ద తిను. బొమ్మను చూడు. ఆ, తినమ్మా, నా బంగారు తల్లి కదా. ఆ. రాహుల్, ఏంటక్క శ్వేత మారం చేస్తున్నట్టుంది? రాహుల్, వెళ్ళిన పని ఏమైంది? నాన్నని కలిసావా? అమ్మ సంగతి ఏమైనా తెలిసిందా? నాన్న ఎలా ఉన్నారు? ఏం చెప్పారు? అసలు ఏం జరిగింది రాహుల్? మనం అనుకున్నది నిజమక్క. మావయ్య హత్య చేయలేదు. మావయ్య డ్రైవర్ని కార్తీ దగ్గర తీసుకెళ్తుంటే మధ్యలో మా మమ్మీ అటాక్ చేసి డ్రైవర్ని చంపి ఆ కేసులో మావిని ఇరికించింది. అక్క, రాహుల్, అసలు ఆవిడకి ఏం కావాలి? ఏం చేశావని మా కుటుంబం మీద ఇంత కక్ష కట్టింది? ఎంత న్యాయంగా నాన్న నిరికించింది. రాహుల్, నేను వెంటనే నాన్నని చూడాలి. పద, స్టేషన్కి వెళ్ళి నాన్నని కలుద్దాం. ఓతక్క, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మంచిది కాదు. నిన్ను అరెస్ట్ చేస్తే మావి తట్టుకోలేడు. కొంతకాలం ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. ఎన్నాళ్ళు ఓపిక పట్టమంటావు? ఇలా ఎంతకాలం? అంత ఓపిక నాకు లేదు రాహుల్. జీవితంలో ఎదురు దెబ్బలు తిని తిని తట్టుకోలేనంతగా అలసిపోయాను. అసలు నిజమేంటంటే, ఏంటి రాహుల్? ఏంటా నిజం? అదేనక్క, నేను మీ మనిషి అనే విషయం మమ్మీకి తెలియదు కదా. అందుకే అటు నుంచి అసలు విషయం రాబడతాను. రాధిక ఆంటీ విషయం కనుక్కుంటాను. నువ్వు తొందరపడి బయటికి వెళ్ళకు. మావయ్యని కలిసే పిచ్చి పని మాత్రం చేయకు. ఓకే రాహుల్, నువ్వు వచ్చావుగా. శ్వేత పూర్తిగా అన్నం తినలేదు. జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? ఇంకెక్కడికి? మా ఇంటికి. ఇది మాత్రం నీ ఇల్లు కాదా? అక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? ఇక్కడైతే శ్వేతతో కాలక్షేపంగా ఉంటుంది. అక్కడికంటే నీకు ఇక్కడే బెటర్. పర్వాలేదు రాహుల్, వెళ్తాను. అక్క, అక్కడుంటే నాన్న నీకు పదే పదే గుర్తొస్తుంటాడు. దాంతో నువ్వు ఇంకా డిస్టర్బ్ అవుతావు. నా మాట విని ఇక్కడే ఉండు. లేదు రాహుల్, నాన్న గురించిన టెన్షన్లో ఏం పట్టించుకోకుండా వచ్చేసాను. ఈసారి వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తాను. సరే అక్క. శ్వేత, నువ్వు అన్నం తినలేదు కదా. నేను వచ్చేసాను కదా. పద, ఫోన్ చేద్దాం. పద.
నాన్న జైలుకు వెళ్లారు. అమ్మ ఎక్కడికెళ్ళిందో ఏమైందో తెలీదు. ఓ రకంగా వీటన్నింటికీ నేనే కారణమేమో. ఆ యశోధర నా మీద పగతో ఇవన్నీ చేస్తోంది. ఇంత జరుగుతున్నా నేనేం చేయలేకపోతున్నాను. పాపం రాహుల్ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. ఈ నాటకానికి తెరదించాలనుకుంటే యశోధరిని కలవడమే మంచిది. యశోధరిని ఫేస్ టు ఫేస్ దులిపేస్తాను. రాహుల్కి తెలియకుండా యశోధరిని కలవడానికి వెళ్తున్నాను. అక్కడ ఏం జరిగినా నా విషయం రాహుల్కి ఎలా తెలుస్తుంది? జరగాల్సింది జరుగుతుంది. అప్పుడే తెగిస్తా. ఏంటి కార్తీక్, పాప ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదు. పాప ఏడుస్తుందా? నేను ఆంటీకి ఏమైందో అన్న టెన్షన్లో ఉన్నాను పూజ. ఫోన్ కూడా కలవట్లేదు. ఆంటీ 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 బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదని, రాధిక చచ్చినా ఈయన ఆలోచనల నుంచి పోవట్లేదు. ఈయన క్యారెక్టర్ మార్చాలి. కార్తీక్, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఇవాళ మనం హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకు? ఓ, మొన్న పాపకల జరిగింది కదా, ఆ గండం గట్టెక్కితే చిలుకూరు బాలాజీ గుడికొచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను. 108? అవును. ఆ దేవుడి దయ వల్ల పాప మనకి దక్కింది. మొక్కు తీర్చుకోవాలి కదా. పూజ, అసలే ఈ టెన్షన్లో ఉంటే ఇప్పుడు ఈ మొక్కులన్నీ ఏంటి? 2-3 రోజులు ఆగి చూద్దాంలే. కార్తీక్, మొక్కు తీర్చుకోనందుకే ఈ టెన్షన్లు, ఈ గొడవలు. మొక్కు తీర్చుకుంటే అన్నీ పోతాయి. పూజ, ఇంకేం మాట్లాడుకు. ఇద్దరం కలిసి ఆ బాలాజీకి 108 సార్లు ప్రదక్షిణలు చేద్దాం. మన కష్టాలన్నీ దూరం అవుతాయి. పద. ఇప్పుడు ఇదో కొత్త టెన్షనా? 108 సార్లు తిరిగితే మెంటల్ టెన్షన్తో పాటు కాళ్ళ నొప్పులు, ఫిజికల్ టెన్షన్ కూడా వస్తాయి. ఇప్పుడా? అవును. ఎంత త్వరగా వెళ్తే తిరిగి అంత త్వరగా రావచ్చు. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. చూసావా పాప, మొక్కు పేరుతో మొత్తం క్లైమేట్ చేంజ్ చేశాను. 108 ప్రదక్షిణలు చేస్తే ఆంటీ టెన్షన్ పోయి కాళ్ళ నొప్పులతో కొత్త టెన్షన్ వస్తుంది. ఏయ్, ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు? అమ్మయ్యా, వచ్చారండి. ఇందాక నుంచి పట్టుకునే వాళ్ళకి తెగ టెన్షన్ పడిపోతున్నాను. ఏంటి పట్టుకోవడం? ఈ 2 ఏళ్లలో ఏదోటి పట్టుకోండి. ఏంట్రా వేళ్లు పట్టుకొని వేళాకోళం ఆడుతున్నావా? మీతో ఏళాకోళం ఆడితే శ్రీకాకుళం దాకా తనుతారని నాకు తెలియదండి. ఏదో ఒక ఏలు పట్టుకోండి. అబ్బా పట్టుకోండి. ఏదో కరెంట్ వైర్ను పట్టుకోమన్నట్టుగా ఫీల్ అయిపోతారంటే. వేలే కదండి, పట్టుకోండి. పోనీ టచ్ చేయండి. అబ్బా, ఏం టచ్ ఇచ్చారండి. అక్కడికి నేనేదో పాపాత్ముడైనట్టు. ఇంతకీ ఏంటది? మీకు ఈ సంగతి చెప్పలేదు కదూ. నో డౌట్ అండి, నా 6th సెన్స్ చెప్తుందండి. వచ్చేస్తుందండి. నాది గ్యారంటీ. ఏంట్రా వచ్చేది? ప్రళయమా? కాదండి, చందు. ఏదో చేసేస్తాన్నారుగా. నారాయణ ఏం చెప్పలేకపోయినా ఈ నారాయణ ఏళ్ళు మాత్రం నిజం చెప్తాయండి. మీరేం వర్రీ కాకండి. అదేంటండి, నేను ఇంత టెన్షన్ పడుతుంటే మీరు కూల్గా ఉన్నారు. నాకు తెలుసురా అది వస్తుందని. మీకు తెలుసా? రప్పించడానికి ఏం చేశారండి? రాఘవరావు జైల్లో ఉన్నాడు కదా. అది పాత న్యూసే కదండి. రాఘవరావు బయటికి రావాలి అంటే దానికి యశోధర తప్ప ఇంకే దిక్కు లేదు. అవునండి, ప్రపంచానికి ఉన్నది 8 దిక్కులైనా ఆ చందుకున్న 9వ దిక్కు మీరేనండి. అందుకని అది తప్పకుండా వచ్చి తీరాలి. పోన్లేండి, ఇన్నాళ్ళకు 6 దిక్కు మన ఇంటికి రాబోతుంది. ఈ ఇంటికి మీరు పెదరాయిళ్ళు అంటాడు కదా, మరి 6 దిక్కంటే వినయంగా, వివేకంగా, బుద్ధిగా, లక్షణంగా, సలక్షణంగా
అన్ని లక్షణాలు ఉన్న లక్ష్మీదేవిలా వస్తుంది అంటున్నానండి. అయితే ఇంట్లోకి ఆడవిల్లలే కాకుండా లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది అనమాట. రేయ్ నోరు మూసుకోరా. ఎలా మూయమంటారండి? వచ్చేది చందు అమ్మగారు. చందమామ రావే, జావిల్లి రావే, కారెక్కి రావే. ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదనుకున్నాను, కానీ ఈ కారణంగా అడుగు పెట్టాల్సి వస్తోంది. శాశ్వతంగా ఈ ఇంటికి, ఈ ఇంటి మనుషులకి దూరంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందో. రావమ్మ చందమ్మ రావమ్మ రావమ్మ. ఆహా, ఏం కళండి! ఆ కళతో ఈ ఇంటికి చందు అలా 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 మెయిన్ డోర్లో నుంచి ఎంటర్ అయి వస్తున్నట్టు ఉందండి. చందు అబ్బా, మీరిక్కడరిస్తే నా కల్లో నడిచొచ్చే చందుకి ఎలా అనిపిస్తుందండి? నిజం. అమ్మో, కల కాదు, నిజమే. అంటే మా చందు అమ్మగారు వచ్చేసారనమాట. అమ్మగారా బొమ్మగారా? ఏంటి సడన్ గా మమ్మల్ని చూడాలనిపించిందా? ఇన్ని రోజుల తర్వాత వచ్చావు. నిన్ను చూడాలనిపించడమా? నీ పేరు తలుచుకోవడానికి కూడా ఇష్టపడ్ను. అంత ఇష్టపడని దాన్ని ఎందుకు వచ్చావు? నిన్నెవరన్నా బొట్టు పెట్టి రమ్మని పిలిచారా? నీతో మాటలనవసరం. మరెందుకు వచ్చావు? నా తండ్రిని ఎందుకు అరెస్ట్ చేయించావు? ఎందుకు నా తల్లిని కిడ్నాప్ చేయించావు? అసలు ఏం ఆశించిదంతా చేస్తున్నావు? ఏంటే నీకే అంత కోపం వచ్చింది? మరి నువ్వు చేసిన పనికి నాకెంత కోపం రావాలి? అయినా తప్పు నాది కాదు, నీది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టారు, నా జోలికొచ్చారు. ఊరుకుంటాననుకున్నారా? ఇంత చేస్తున్నావు, దీనివల్ల నువ్వు పొందిందేంటి? పగ. నేనేం చేసినా నీ మీద పగ తీర్చుకోవడానికే. అలాంటప్పుడు నన్నేమైనా చేసుకో, అంతేగాని అమాయకులు వాళ్ళేం చేశారు? నువ్వు వాళ్ళని కష్టపెడుతున్నావు. నిన్ను బాధ పెట్టాలి అంటే నీ మనసులో ఉన్న మనుషుల్ని కష్టపెట్టాలిగా. ఓహో, హాల్లో స్విచ్ చేస్తే బాల్కనీలో లైట్ వెలిగినట్టు అనమాట. చాలా బాగా చెప్పావురా. యశోధరా, నీకేం కావాలి? నా ప్రాణం కావాలా? వెధవ ప్రాణం నాకెందుకు? పీక పిసికితే ఇట్టే గాల్లో కలిసిపోతుంది. మరేం కావాలి? నువ్వు మళ్ళీ ఈ ఇంటికి రావాలి. నా తమ్ముడి భార్యగా రావాలి. నువ్వు మళ్ళీ పాత చందులా కష్టాలు పడాలి. నేనెందుకు కష్టాలు పడాలి? శ్రీధర్ మీదన్న పగ. పగ ప్రతీకారాలతో నీకు బుర్ర పంచడం లేదు. శ్రీధర్ కూతురు పూజ కదా. ఏంటే నువ్వు నీ అయ్యా కలిసి నాటకాలు ఆడుతున్నారా? చెప్పండమ్మా, మేడం గారు డైరెక్షన్ చేసి పెడతారు. రేయ్, నువ్వు నోర్మోయ్. నాటకాలు ఆడాల్సిన కర్మ నాకు లేదు. అలాంటివి నీకు అలవాటు. జాగ్రత్తగా మాట్లాడు. అనవసరంగా నన్ను కిలికి రెచ్చగొట్టారు. తాతుపాము తోక తొక్కారు. ఆ తొక్కేదేదో పడగ మీద దొక్కాల్సిన పేడ వదిలిపోయి తమరికి సపోర్ట్ గా మాట్లాడానండి. మాట్లాడింది చాలు. చందు, రాధికా శ్రీధర్ల కూతురు పూజ కాదు, నువ్వే. ఇదో కొత్త నాటకమా? ఆ నాటకం కాదమ్మా, 24 క్యారెట్ గోల్డ్ అంత స్వచ్ఛమైన నిజం. ఏంటి నువ్వనేది? అవునే, నిన్ను రాధికను బయటకు తీసుకురావడానికి నీ అయ్య రాఘవరావు వాడిన నాటకం అది.
అదే అదే నా పూజను నాకు శత్రువుని చేసింది. ఏ నిజం తెలిసి షాక్ అయ్యావా? తప్పు నువ్వు చేసినా మీ నాన్న చేసినా శిక్ష మాత్రం నువ్వే అనుభవించాలి. అదే నాకు కావాల్సింది. ఏంటే మాట్లాడవు? ఇంకేం మాట్లాడతారండి? తమరి పేస్ బౌలింగ్ కి వికెట్ అవుట్, క్లీన్ బౌల్డ్. ఓకే, ఇప్పుడు నేను ఏ శిక్ష అనుభవించాలి? సింపుల్. నువ్వు ఈ ఇంటికి నా తమ్ముడికి భార్యగా మళ్ళీ రావాలి. వస్తే నువ్వు ఈ ఇంటికొచ్చిన మరుక్షణం మీ నాన్న మీ ఇంట్లో ఉంటాడు. మరి మా అమ్మ? కరెక్ట్. ఇప్పుడు చెప్పి దీనికి సమాధానం. మీ అమ్మ కూడా మీ ఇంట్లో ఉంటుంది. సచ్చిందని ఎట్లా తీసుకొస్తావు తల్లి? నీ మాటలు ఎలా నమ్మాలి? నమ్మి తీరాలి. ఎందుకంటే నీకింకో ఛాన్స్ లేదు. నాకు కొంచెం టైం కావాలి. ఓకే, ఎంత టైం అయినా తీసుకో, కానీ ఆన్సర్ మాత్రం ఎస్ అనే చెప్పాలి. ఆలోచించుకుని చెప్తాను. మేడం, మా బావ రాఘవరావునైతే జైలు నుంచి పట్టుకొస్తారు, మరి నా సుజీకి ఎట్ట పట్టుకొస్తారండి? మీకు యమధర్మరాజుకి ఏమన్నా సీక్రెట్ కాంటాక్ట్స్ ఉన్నాయా? రేపు ఇచ్చాడా? ఇందాక ఏదో పాట పాడావు, ఏంటది? రావమ్మ చందమ్మ. అది కాదు, అంతకు ముందేదో పాడావు చూడు. ఓహో, చందమామ రావే, జాబిల్లి రావే. అదే. ఆ పాట పాడుతూ పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తారు. అలా పాడితే పాపం పిల్లలు చందమామ వస్తుందని అన్నం తినేస్తారు. అలా అబద్ధాలు చెప్పే అన్నం తినిపిస్తారు. గోరు ముద్దల? ఈ కాలంలో ఏ తల్లి గోరు ముద్దలు తినిపిస్తుందండి? అన్ని స్పూన్ ముద్దలే. ఎవరి దాకో దేనికండి? మీ సంగతి చెప్పండి. మీరు ఎప్పుడైనా గోరు ముద్దలు తినిపించారా? అంటే అది చందుకు మీరు అబద్ధం చెప్పారు. అలా చెప్తేనే చందు వస్తుంది. చందు ఇక్కడ, రాధిక చచ్చి అక్కడ, ఆ రాఘవరావు ఎక్కడున్నాడో అక్కడే. జైల్లోనా? అవునరా, వాడు బయటకొస్తే ఊరికే ఉండడు, మళ్ళీ వెతుకుతాడు. కార్తిక్కి రాధిక విషయం తెలిసిందనుకో, నన్ను రాధిక దగ్గరికి పంపిస్తాడు. నేను ఒంటరిగా వెళ్ళలేను కదా, అందుకే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను. అమ్మో, అంత పని చేయకండి. నేను ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నా బోరబండులు పూర్తి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, సతీ సమేతంగా గృహప్రవేశం కావాలి. చేదు గాని భయపడకో. చేప గాలానికి చిక్కాలంటే దానికి ఎర కట్టాలి. దీనికి ఇలా ఎరవేశాను, అది అలా చచ్చినట్టు వస్తుంది. చూస్తూ ఉండు. ఏం చేపో ఏమెరో, ఈ చెరువులో ఉంటే ఈ చేప కూడా ఆ గాలానికి బలేటట్టుంది. అమ్ము, ఇక్కడ ఉండకూడదు. నువ్వు మళ్ళీ ఈ ఇంటికి రావాలి. నువ్వు ఈ ఇంటికొచ్చిన మరుక్షణం మీ నాన్న మీ ఇంట్లో ఉంటాడు. మీ అమ్మ కూడా మీ ఇంట్లో ఉంటుంది. అమ్మా నాన్న విడుదలై సుఖంగా ఉండాలి అంటే నేను యశోధర ఇంటికి, ఆదికి భార్యగా వెళ్ళాలి. వెళ్ళాక విడుదల చేయకుండా నన్ను కూడా బంధించి మోసం చేయడంలో తనని మించిన వాళ్ళెవరూ లేరు. ఆదికి భార్యగా వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు. నా మాట నేను నిలబెట్టుకుంటే యశోధర తన మాట తను నిలబెట్టుకుంటుందా? తీరా వెళ్ళాక యశోధర మాట తప్పితే నేను తప్పించుకోవడం కష్టం. అమ్మా నాన్న విడుదల కోసం ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను. ఈ విషయం రాహుల్కి చెప్తే రాహుల్ కూడా నా దగ్గర కొన్ని దాస్తున్నాడు. నా తల్లి రాధికని, పూజ రాధిక కూతురు కాదని తెలీదా? నాన్న హత్య చేయలేదని చెప్పాడు గాని ఈ విషయం చెప్పలేదు. యశోధర కొడుగ్గానే ఉంటూ ఇంకా నాటకం ఆడుతున్నాడా? రాహుల్ ఇలా నాటకాలాడే మనిషి కాదు. తన ప్రవర్తనలో గాని దేంట్లో గాని అలా కనిపించలేదు. జెంటిల్మెన్, ఈ విషయం రాహుల్ని డైరెక్ట్గా అడుగుతాను. ఇలా బుద్ధిగా ఉండాలి. ఇంకెప్పుడు జుట్టు పీక్కోకే. నాకు చాలా పనులున్నాయి. రాఘవరావు మావయ్య జైల్లో ఉన్నారు కదా, ఎలాగైనా మావయ్యని బయటకు తీసుకురావాలి. రాధిక ఆంటీ ఎక్కడుందో వెతకాలి. చందు అక్క మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటానంటుంది కదా, తనని ఏడిపించకే. గుడ్.
ఏంటక్క ఇక్కడే ఉండిపోదామని ప్రిపేర్ అయ్యి వచ్చావా? రాహుల్, ఉమ్, నిన్నో విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నీతో అబద్ధం చెప్తానా? ఏంటో అడగక్క. నువ్వు నిజంగా నా తమ్ముడివే కదా? అక్క అదేంటి అలా అడుగుతున్నావు? నాకు నిజం తెలీదనుకున్నావా? నా కన్న తల్లి రాధిక గారే కదా? పూజ రాధిక గారి కూతురు కాదు కదూ? ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు? నేను నీ సొంతక్కని కాదనే కదా? అక్క అంత మాట అనుకో. నువ్వు నాకు అమ్మ కంటే ఎక్కువ. మరెందుకు నాకు చెప్పలేదు? మామయ్య నీకు చెప్పొద్దని మాట తీసుకున్నారు. నాన్న ఎందుకు? నిన్ను జైలు నుంచి విడిపించాలని, రాధిక ఆంటీని మమ్మీ చెర నుంచి బయటికి రప్పించాలని మామయ్య చేసిన ప్రయత్నం ఇది. ఇందులో నా దగ్గర దాచాల్సిన విషయం ఏముంది? నిజమే, కానీ మా మమ్మీ నుంచి రాధిక ఆంటీ బయటపడితే నువ్వు రాధిక ఆంటీని కలవటానికి బయటికి వెళ్తావు. జ్వాల నువ్వే అని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అందుకే మామయ్య భయపడి నీకు చెప్పొద్దన్నాడు. అన్నీ సర్దుమణిగిన తర్వాత నీకు చెప్పాలనుకున్నాడు. అవునక్క, యశోధర నా కన్నతల్లి కాదు, అయినా నన్ను ప్రేమగానే పెంచింది. ఆ ప్రేమలో ఏదో లోపం ఉంది, అందుకే మృగంలా పెరిగాను. కానీ అక్కగా నువ్వు చూపించిన ప్రేమతో నన్ను మనిషిని చేశావు. అంత మాట ఎందుకు రాహుల్? నువ్వు నాకు తోడబుట్టకపోయినా అంతకంటే ఎక్కువ నువ్వు మారావు. నాకంతే చాలు. అవునక్క, ఇదంతా నా వల్లే. శ్వేతవేషంలో జరిగిన సంఘటనతో నేను పూర్తిగా మరీ ఇలా మనిషినయ్యాను. అవునక్క. శ్వేత, 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 ఆగరా, ఆగు, శ్వేత, నిన్ను చంపేస్తాను. రేయ్, శ్వేత, ఆగరా, శ్వేత, ఆగు, నిన్ను చంపేస్తాను. నిన్నే, శ్వేత, నిన్ను చంపేస్తాను. శ్వేత, 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 ఆగు, శ్వేత, ఆగు. రేయ్, శ్వేత, ఆగరా, శ్వేత, ఆగు, నిన్ను చంపేస్తాను. రేయ్, నిన్ను, శ్వేత, శ్వేత, ఆగు. ఆగు, నిన్నే, నిన్ను వదలకురా, నిన్ను చంపేస్తాను. శ్వేత, ఆగు. రేయ్, ఆగు. శ్వేత, ఆగు, శ్వేత.
నేను ఇటు వెళ్తాను, నువ్వు హోటల్. శ్వేత, శ్వేత, దగ్గరికి రాక, వస్తే నిన్ను దీన్ని ఇద్దరిని లేపేస్తాను. దగ్గరికి రాక, రాకు. వెళ్ళు, వెళ్ళిపో, లేకపోతే దీన్ని చంపేస్తాను. దగ్గరికి రాకు. ఏంటి, నా చేతుల నుంచి 2 సార్లు తప్పించుకుంటావా? చంపేస్తా, నిన్ను చంపేస్తా. రాకు ప్లీజ్. శ్వేత వదిలే. శ్వేత నేను చేయదు. వదలరా. పడై, కన్ను కింద పడై, లేకపోతే నిన్ను దాన్ని దీన్ని ముగ్గురిని చంపేస్తా. పడేరా.